హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో మనం బార్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. సో మీరు ఎప్పుడైతే gk.hpfsproject.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారో మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ముందుగా ఒక నోటీస్ ఉంది, దిస్ సైట్ ఈస్ ఫర్ గీత కులాలు ఓన్లీ. అంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఓన్లీ గీత కులాలకు మాత్రమే ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. సో గీత కులాలు ఎవరైతే మీరు అర్హులో మీరందరూ ఈ అప్లికేషన్ వేసుకోవచ్చు. సో ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో, న్యూ యూజర్స్, వారు ఇక్కడ చూడొచ్చు, న్యూ యూజర్ క్లిక్ హియర్ టు ఎన్రోల్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీరు మీ నేమ్, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, సో మీ పాస్వర్డ్, అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్. సో మీ ఏజ్ వచ్చేసి ఖచ్చితంగా 21 ఇయర్స్ అబవ్ ఉండాలండి. అదేవిధంగా మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఆధార్ కార్డ్ యొక్క నెంబర్. సో మీరు డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ డిస్టిక్లో అప్లికేషన్ వేయాలనుకుంటున్నారు. సో దానికి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కాకినాడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అడుగుతుంది, యూ సెలెక్టెడ్ కాకినాడ, ఆర్ యూ షూర్? ఓకే. సో ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ యొక్క క్యాస్ట్ అని మీరు పూర్తిగా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయాలి. సెట్టబల్జా, సో సెట్టబల్జా సెలెక్ట్ చేసాం. అదేవిధంగా మన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది కదండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో మీ అడ్రస్, సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. చూసారా, ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయకపోతే ఈ విధంగా వార్నింగ్ అనేది మీకు వస్తుంది. మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎప్పుడైతే మీరు మీ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది. సో మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓటీపీ, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే నెంబర్తో ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వచ్చు, లాగిన్ అవ్వచ్చు. సో మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీ ప్రొఫైల్ ఇక్కడ చూసుకోవచ్చు, మీ ఫోటో, మీ పేరు, మీ ఏజ్, ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు క్రియేట్ అప్లికేషన్, ఇప్పుడు మీరు అప్లికేషన్ వేసుకోవాలి. సో ముందుగా మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సైన్ అప్ చేసినప్పుడు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో అదే ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు మీ క్యాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ క్యాస్ట్ ఎగనెస్ట్గా ఉన్న మీరు మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు గెజెట్ సెలెక్ట్ చేసుకోవాలి. గెజెట్ సెలెక్ట్ చేసుకొని, ఇవి చాలా ముఖ్యం. సో ఇప్పుడు మీరు ఆన్లైన్, ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో మీ యొక్క ఫోటో అప్లోడ్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సైన్ అప్ చేసినప్పుడు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో అదే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గెజెట్ సెలెక్ట్ చేసుకోవాలి. గెజెట్ సెలెక్ట్ చేసుకొని, ఇవి చాలా ముఖ్యం. సో ఇప్పుడు మీరు
సో ఇక్కడ మీరు చూడొచ్చు పే అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మీరు పే మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు పే మీద క్లిక్ చేశారో ఇది బ్యాంక్ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఆప్షన్స్ వస్తాయి, మాన్యువల్ పేమెంట్ ఆర్ ఆన్లైన్ పేమెంట్. సో మీరు ఆన్లైన్లో పే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇది ఇక్కడ ఎస్బీఐ అనే బటన్ మీద నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు, మీరు క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ నుంచి పే చేయొచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ పే చేయొచ్చు, అలాగే యూపీఐ నుంచి కూడా పేమెంట్ చేయొచ్చు. సో యూపీఐ నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నాను నేను. ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకుని మీరు వన్స్ స్కాన్ చేసి మీ మొబైల్ నుంచి అమౌంట్ అనేది పే చేయొచ్చు. వన్స్ ఎప్పుడైతే మీరు పేమెంట్ మొబైల్లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశారో ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడ మీకు వస్తుంది. సో నా పేమెంట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నాకు రెస్పాన్స్ వస్తుంది. లెట్స్ సీ. నేను ఈ క్యూఆర్ని స్కాన్ చేసి అమౌంట్ చేశాను. సో ఇక్కడ మనకి వచ్చింది యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే అగైన్ మళ్ళీ ఇది మన అప్లికేషన్ ఇక్కడ రిసిప్ట్ జనరేట్ అయ్యింది. రిసిప్ట్ జనరేట్ అయిన తర్వాత మన అప్లికేషన్కి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం పేమెంట్ సక్సెస్ఫుల్, పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్. అదేవిధంగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడ వ్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు కట్టిన అమౌంట్, అదేవిధంగా మీ డీటెయిల్స్, స్టేటస్, ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు పేమెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో టోకెన్ నెంబర్ ఇందాక మీకు ఇదివరకు ఎంటీ స్పేస్ చూపించింది కదా, ఇప్పుడు టోకెన్ అనేది జనరేట్ అవుద్ది. సో టోకెన్ వచ్చేసి 1. ముందు మీరు చూసుకున్నట్లయితే ఫీజు పే చేయకముందు ఇక్కడ ఏమీ లేదు. సో ఫీజు పే చేసిన తర్వాత టోకెన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా టోకెన్ జనరేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్రింట్స్ ఉంటాయి, డౌన్లోడ్ ప్రింట్స్. సో మీరు ట్రాన్సాక్షన్ సంబంధించిన ఈ చలానా ఇక్కడ ఈ రిసిప్ట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదేవిధంగా మీకు ప్రింట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫామ్ 1B, ఇది మీ ఫామ్ 1B. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు మీ అప్లికేషన్ నెంబర్, మీ గజెట్ నెంబర్, మీ డిస్ట్రిక్ట్, అలాగే మీ నేమ్, మీ అడ్రస్, ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తుంది, ఇంక్లూడింగ్ యువర్ ఫోటో. సో అదేవిధంగా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీకు గేట్ పాస్ కూడా కనిపిస్తుంది. సో ఈ గేట్ పాస్ తీసుకుని మీరు డ్రాల్ ఆఫ్ లాట్ రోజు మీరు ఈ గేట్ పాస్తో ఉంటే మాత్రమే మిమ్మల్ని డ్రాల్ ఆఫ్ లాట్కి అలౌ చేస్తారు. అదేవిధంగా మీరు చేసిన ఫీ డీటెయిల్స్ ఇవి ప్రింట్స్. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది వేసుకోవాలి. సో థ్యాంక్ యూ.